గత 5 ఏళ్ల ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉందని కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ 10వ డివిజన్ దుమ్ములపేట మత్స్యకార ప్రాంతంలో స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీన కాకినాడ రూరల్ అచ్చంపేటలో జరగనున్న మేము సిద్ధం బహిరంగ సభను విజయంతో చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మజ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10వ డివిజన్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. పెద్ద ఎత్తున ప్రతి వీధిలోనూ ఇంటింటికి వెళ్తున్నాం. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా 10వ డివిజన్ అంటే దుమ్ములపేట ప్రాంతం. ఈ ప్రాంతంలో గతంలో రోడ్లు కానీ డ్రైన్ కానీ చాలా అద్భుతమైన పరిస్థితులు ఉండేవి. అన్ని రకాలుగాను ఆల్మోస్ట్ 90-95% ఇక్కడ రోడ్లు డ్రైన్లు అన్నీ వేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రోడ్లు వేసాము, డ్రైన్లు వేసాము, నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఇళ్ల సమస్య ఉంది, ఇళ్ల సమస్య తీరుస్తానని చెప్పాను. అదేవిధంగా కరెంటు పోల్స్ కొన్ని చోట్ల వేయాలి, అది కూడా వేస్తానని చెప్పాను. తప్పకుండా ఏదైనప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తారు వైఎస్ఆర్ పార్టీ. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట చెప్పారో మాటపై అన్ని చేశారు కాబట్టి ఈరోజు ప్రజలు మమ్మల్ని కూడా నమ్మి ఇంటింటికి వెళ్ళినా కూడా అధికారంలో పార్టీలో ఉన్న వ్యక్తులు మేమందరం కూడా అధికార పార్టీలో ఉంటూ ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడుగుతున్నామంటే మేము పనులు చేసాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పాం. అదేవిధంగా 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ రూరల్లో అచ్చంపేట జంక్షన్లో ఉన్న మీటింగ్ కూడా సక్సెస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. కాకినాడ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి పార్టిసిపేట్ చేసి మళ్ళీ ప్రచారంలో పాల్గొంటాం.